గోదావరి స్పెషల్ రామల్ పులుసు తయారీ విధానం చూసుకుందాం. ముందుగా బాండి తీసుకొని ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకొని వేపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని వేపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కారం, తగినంత కారం వేసుకొని మనం వేపుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజ్ లెమన్ పులుపు తీసుకొని, చింతపండు పులుపు దాంట్లో వేసుకోవాలి. ఆ పులుపును బాగా మసలుపెట్టుకొని మసులుతున్నప్పుడు మన దగ్గర ఉన్న రాములు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మసాలా నూరుకోవాలి. మసాలా జీలకర్ర, వెల్లుల్లిపాయ, కావాల్సిన ధనియాలు, మీకు కావాల్సిన మసాలా వేసుకోవాలి. నేను మాత్రం ఇక్కడ జీలకర్ర, వెల్లుల్లిపాయ మాత్రమే చూపిస్తున్నాను. తర్వాత మసాలా కర్రీలో వేసుకొని తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఎగరబెట్టుకొని దించేయడమే, అయిపోయింది. చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. బాయ్ బాయ్.